ప్రైజ్ లార్డ్ అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక విషయాన్ని బైబిల్ నుంచి ఒక మాటని మీకు జ్ఞాపకం చేయాలి ఎంతగానో నేను ఆశపడుతున్నాను. 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఎందుకనగా మనం మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన ప్రతి క్రియకి క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం లెక్క ఒప్పజెప్పాలని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవులంగా మనము ఈ విషయంలో మనం నమ్మకం చూపించాలి. మన ప్రవర్తన విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. బస్సుల్లో ప్రయాణిస్తుండగా, ట్రైన్లో ప్రయాణిస్తుండగా, కుటుంబానికి దూరంగా వేరే దేశాల్లో ఉంటుండగా, రకరకాల అలవాట్లకి రకరకాల విధానాలకి ఈరోజు క్రైస్తవులు అలవాటు అయిపోతున్నారు. చెయ్యండి, ఎంతవరకు చేస్తారో చెయ్యండి. కానీ మనమందరము, మీరు నేను మనమందరము భూమిని ఆకాశాన్ని కలగజేసిన ఆ క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. ఒకరోజు లెక్క అడుగుతాడు ఆయన, ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. ప్రియ సహోదరి సహోదరుడా, పవిత్రతను కాపాడుకో, దేవుడు నీకు ఇచ్చిన పరిశుద్ధతను కాపాడుకో, దేవునితో సావాసం కలిగి ఉండు. మన దేవుడు జీవము కలిగిన దేవుడు, ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. ఆయన ప్రేమించే దేవుడు, కనికరించే దేవుడు, కృప చూపించే దేవుడు. కానీ ఒక విషయం మర్చిపోకు, ఆయన లెక్క అడిగే దేవుడు కూడా ఒకరోజు అడుగుతాడు. ఆయన ప్రేమను పొందుకుంటున్నాం, ఆయన సమాధానం పొందుకుంటున్నాం, ఆయన శాంతిని పొందుకుంటున్నాం. మనము క్రియల్లో చెడ్డవారమైతే ఆ చెడ్డ క్రియలకి లెక్క ఖచ్చితంగా దేవుడు అడుగుతాడు. కాబట్టి ఈ విషయం మర్చిపోకండి. దేవుడు ప్రతి దానికి మనల్ని లెక్క అడుగుతాడు. ఊరికి మనల్ని విడిచిపెట్టడు, ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రతి ఒక్కరము, ధనికులమని కాదు, పేదకులమని కాదు, ప్రతి ఒక్కరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట లెక్క ఒప్పచెప్పాలి. మనం దేహముతో జరిగించిన ప్రతి క్రియకి ప్రతిఫలం అక్కడ దొరుకుతుంది. కాబట్టి ఇప్పుడే ఈ విషయాన్ని నువ్వు గుర్తిస్తున్నట్లయితే, నిన్నేం చేయాలి? ప్రభువా, నాకు మారు మనసు ఇయ్యు, నా హృదయాన్ని మార్చు, నా ఆలోచన మార్చు. నువ్వు పశ్చాత్తాపడితే దేవుడు నీకు సమాధానం ఇస్తాడు, శాంతి ఇస్తాడు, నీ హృదయాన్ని మారుస్తాడు, నిన్ను నడిపిస్తాడు, నీ కృప చూపిస్తాడు, పరిశుద్ధమైన మార్గం నడిపిస్తాడు. అనేక మంది జీవితాలను బాగు చేసిన దేవుడు నిన్ను కూడా బాగు చేస్తాడు. కాబట్టి దేవుని కొరకు బ్రతుకుదాం, ఆయన కొరకు జీవిద్దాం. ప్రైజ్ ది లార్డ్.